వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. ఈరోజు చిన్న టాస్క్ లేదా ఒక చిన్న పజిల్ లాంటిది మన సబ్స్క్రైబర్స్ కొరకు. ఒక పారాగ్రాఫ్ లాగా ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ చదివి దీని కింద ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూడండి. ఒకవేళ మీకు ఆన్సర్ కావాలి అనుకుంటే ఆన్సర్ అని కామెంట్ చేయండి. నేను ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ట్రై చేయండి, జస్ట్ ఫన్ లాగా. ఓకే, చూడండి ఒకసారి. బి అనే విషపూరిత వ్యర్థాలు రక్తంలో చేరిక వల్ల రక్తంలో చేరిక వల్ల రక్తం మలినంగా మారి వ్యక్తి శరీరంలోని అవయవం ఏ చెడిపోయింది. బి అనే విషపూరిత వ్యర్థాలు రక్తంలో చేరడం వల్ల వ్యక్తి శరీరంలో ఉండే అవయవం ఏ అనేది చెడిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రాణాలు రక్షించడానికి అతని చేతిలోని ధమని ద్వారా రక్తాన్ని మెలికలు తిరిగినటువంటి గొట్టాల ద్వారా పంపించారు. అర్థమైంది కదా? అవయవం ఏ చెడిపోయింది, ఆ వ్యక్తి ప్రాణం కాపాడడానికి రక్షించడానికి అతని చేతిలో ఉండే ధమని ద్వారా రక్తాన్ని ఏం చేశారు, మెలికలు తిరిగినటువంటి గొట్టాల ద్వారా పంపించారు. ఈ గొట్టాలు ఈ అనే పదార్థంతో తయారు చేయబడ్డాయి. ఈ గొట్టాలు ఈ అనేటటువంటి పదార్థంతో తయారు చేయబడ్డాయి. వీటిని ద్రావణం ఎఫ్ కలిగిన ట్యాంక్లో ఉంచబడ్డాయి. ఈ అనేటటువంటి పదార్థంతో తయారు చేయబడినటువంటి గొట్టాలు ఎఫ్ అనేటటువంటి ద్రావణం కలిగిన ట్యాంక్లో ఉంచబడ్డాయి. ఆ ట్యాంక్లో GH మరియు I అనేటటువంటి రక్తంతో సమాన నిర్మాణం కలిగిన 3 పదార్థాలు ఉన్నాయి. ఎఫ్ అనే ట్యాంక్లో ఏమేమి ఉన్నాయి? GHI అనేటటువంటి రక్తంతో సమానంగా కలిగినటువంటి నిర్మాణం కలిగినటువంటి 3 పదార్థాలు ఉన్నాయి. గొట్టాల గుండా రక్తం ప్రవహించినప్పుడు రక్తంలోని వ్యర్థాలు ద్రావణం F లోకి చేరాయి. గొట్టాల గుండా రక్తం ప్రవహించినప్పుడు రక్తంలోని వ్యర్థాలు ఏమైనాయి? ద్రావణం F లోకి చేరాయి. శుభ్రమైన రక్తం మాత్రం తిరిగి సిర ద్వారా వ్యక్తి యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరింది. శుభ్రమైనటువంటి రక్తం తిరిగి సిర ద్వారా వ్యక్తి రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరింది. ఇది పారాగ్రాఫ్. మళ్ళొకసారి చదవాలా? బి అనేటటువంటి విషపూరిత వ్యర్థాలు రక్తంలో చేరడం వల్ల రక్తం మలినంగా మారి వ్యక్తి యొక్క శరీరంలోని అవయవం ఏ చెడిపోయింది. ఆ వ్యక్తి ప్రాణం రక్షించడానికి అతని చేతిలోని ధమని ద్వారా రక్తాన్ని మెలికలు తిరిగినటువంటి గొట్టాల ద్వారా పంపించారు. ఈ గొట్టాలు ఈ అనేటటువంటి పదార్థంతో చేయబడ్డాయి. వీటిని ద్రావణం F కలిగిన ట్యాంక్లో ఉంచబడ్డాయి. GH మరియు I రక్తంతో సమాన నిర్మాణం కలిగిన ఈ 3 పదార్థాలు ఉన్నాయి. గొట్టాల గుండా రక్తం ప్రవహించినప్పుడు రక్తంలోని వ్యర్థాలు ద్రావణం F లోకి చేరాయి. శుభ్రమైన రక్తం తిరిగి సిర ద్వారా వ్యక్తి రక్త ప్రసరణ వ్యవస్థలోనికి చేరింది. ఇది పారాగ్రాఫ్. క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, పై పారాగ్రాఫ్లో అవయవం ఏ ఏమిటి? అవయవం ఏ ఏమిటి? సెకండ్ క్వశ్చన్, వ్యర్థ పదార్థం బి ఏమిటి? వ్యర్థ పదార్థం బి ఏమిటి? థర్డ్ క్వశ్చన్, పదార్థం ఈ ఏంటి? పదార్థం ఈ ఏమిటి? ఫోర్త్ క్వశ్చన్, ద్రావణం ఎఫ్ ఏమిటి? ద్రావణం ఎఫ్ ఏమిటి? ఫిఫ్త్ క్వశ్చన్, పైన పేర్కొనబడిన విధానం ఏంటి? అసలు ఈ పారాగ్రాఫ్ దేనికి సంబంధించింది? ఓకేనా? ఈ 5 క్వశ్చన్స్ ఎంతమంది ఆన్సర్ చేయగలుగుతారు అనేది ట్రై చేయండి. ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా ఒకవేళ ఆన్సర్ కావాలి అనుకుంటే కూడా ఆన్సర్ అని కామెంట్ చేయండి. నేను ఆన్సర్ని కామెంట్ చేస్తా. లేదు అంటే ఆన్సర్స్ ఎలా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఈ ప్రాసెస్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేవిధంగా మన వీడియోస్ కనుక ఎవరికైనా ఉపయోగపడుతున్నాయి అనుకుంటే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్లో అయితే 20 క్వశ్చన్సే కవర్ అవుతున్నాయి. ఇంతకు ముందులాగా స్టార్టింగ్లో చేసినట్టుగా బిట్ వైజ్ వీడియోస్ అయితే ఒక వీడియోలో 40 to 50 బిట్స్ కవర్ అవుతున్నాయి. అయినప్పటికీ చాలామంది ఆబ్జెక్టివ్ టైపే బాగున్నాయి అన్నారు కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి మీరు దాని మీద కూడా కామెంట్ అయితే చేయండి. ఆబ్జెక్టివ్ టైప్ బాగున్నాయా లేదా బిట్స్ వైజ్ బాగున్నాయా టాపిక్ వైజ్ బాగుంటాయా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.